ఈరోజు మన న్యూటన్స్ థర్డ్ లా ట్రైలర్ ఈవెంట్కి విచ్చేసిన మీడియా మిత్రులకు అండ్ అందరి గెస్ట్లకు కూడా వెరీ హార్టీ వెల్కమ్. న్యూటన్స్ థర్డ్ లా ఒక ఫిజిక్స్ టర్మ్ని వీళ్ళు మూవీ టైటిల్గా పెట్టారు. ఫిజిక్స్ ఎలా అయితే అర్థం కాకుండా కష్టంగా ఉంటుందో, ఈ సినిమా టీజర్ చూస్తున్నంతసేపు దీని ప్లాట్ లైన్ ఏమి ఉండొచ్చు, దీని స్టోరీ ఏమై ఉండొచ్చు అని మనం గెస్ట్ చేయడం కూడా చాలా కష్టంగా అనిపించింది. కానీ ఒకటి మాత్రం, ఇదైతే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ అని గట్టిగా అనిపిస్తుంది. మనం ఏం చేస్తే అదే మనకి తిరిగి వస్తుంది, మంచైనా చెడైనా అనేది ఈ మూవీ కోర్ థీమ్ అని టీజర్ చూస్తే మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ అఫ్ కోర్స్ సుమంత్ గారు ఏ మూవీలో పాట అయినా కూడా అందులో డెఫినెట్గా ఒక యూనిక్నెస్ ఉంటుంది. అండ్ న్యూటన్స్ థర్డ్ లాలో కూడా ఆ స్పెషాలిటీ మనకి కనపడుతుంది. న్యూటన్స్ థర్డ్ లా ప్రొడ్యూస్డ్ బై మార్క్ మై వర్డ్స్ ఎంటర్టైన్మెంట్స్, హరీష్ కోహిర్కర్ గారు అండ్ ఈటీవీ విన్. అండ్ ఇప్పుడు ముందుగా మనం సింజిత్ మ్యూజికల్ ద్వారా ఈ మూవీ రాబోతుంది. దమ్ దమ్ వీడియో సాంగ్ చూసేద్దాం. అండ్ ఆల్సో నిహారిక గారి హుక్ స్టెప్ కూడా చూసేద్దాం వీడియో. అదే ఇక్కడ పైకి లేచి
దమ్ దమ్ సాంగ్కి హుక్ స్టెప్ అయితే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ దీనికి మ్యూజిక్ బ్యూటిఫుల్ ఒక రెట్రో మ్యూజికల్ వైబ్ ఇస్తుంది. అండ్ దీనికి మ్యూజిక్ అందించింది లిటిల్ హార్ట్స్తో మన అందరి హార్ట్స్ గెలుచుకున్న సింజిత్ గారు. అండ్ ఇప్పుడు ఒక చిన్న స్పెషల్ స్కెచ్ వీడియో ఉంది, అది చూసేద్దాం. చాలా కంగారుగా ఉంది మీ హెయిర్ మీద. బోర్ కొడుతున్నాయా? సరదా గేమ్ ఆడతావా? అబ్బా గేమ్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ సార్. నీకు అవసరానికి తప్ప ప్రమోషనల్ వీడియోస్ అయితే చాలా క్రియేటివ్గా ఉన్నాయి. మరి ఇప్పుడు మన అందరం ఎంతగానో వెయిట్ చేస్తున్న ద న్యూటన్స్ థర్డ్ లా ట్రైలర్ లాంచ్ చేసేద్దాం. ట్రైలర్ లాంచ్ ప్లీజ్.
రియాక్షన్ పీరియడ్ సెటప్తో ఇంట్రెస్టింగ్ విజువల్స్తో అండ్ గ్రిప్పింగ్ మ్యూజిక్తో ఒక ప్రాపర్ థ్రిల్లర్ ఫిల్మ్ లాగా ఉంది. అండ్ సార్ ప్లాన్ ఏ ప్లాన్ బి గురించి తెలియదు కానీ సుమంత్ గారు మీరైతే తాట తీసేశారు సార్. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. అండ్ ఈటీవీ విన్ అండ్ సుమంత్ గారి కాంబినేషన్ మనం గతంలో ఆల్రెడీ అనగనగాతో చూసాం. ఏ సినిమా అన్నా ఫస్ట్ థియేటర్లో రిలీజ్ అయ్యి తర్వాత ఓటీటీకి వెళ్తుంది. కానీ అనగనగా మాత్రం ఓటీటీలో పెద్ద హిట్ అయ్యాక జనాలు కోరిక మేరకు మళ్ళీ థియేటర్స్లోకి వచ్చి పెద్ద హిట్ అయింది. అండ్ ఇప్పుడు డైరెక్ట్గా థియేటర్స్కి న్యూటన్స్ థర్డ్లో వస్తుంది, ఒక పెద్ద సక్సెస్ అని గట్టిగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఈ అద్భుతమైన సినిమాని మనకి అందించిన డైరెక్టర్ రాజేష్ కర్ణ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. అండ్ అలానే ఈ బ్యూటిఫుల్ పిక్చర్లో పార్ట్ అయిన యాక్టర్స్ నేహా పఠాన్ గారిని, యాక్టర్ రవివర్మ గారిని, గౌతమ్ పండిత్ గారిని, త్రినాథ్ వర్మ గారిని, ప్రొడ్యూసర్ హరీష్ కోహిర్కర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలానే ఈటీవీ కాంటెంట్ హెడ్ భరణ్ గారిని అండ్ అలానే ఈటీవీ వైస్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ మన హీరో సుమంత్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గట్టి చెప్పట్. ఎడిటర్ అనిల్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ఇప్పుడు హర్నీరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హలో సార్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు హరిణి. ఈ సినిమాలో లత అనే క్యారెక్టర్ చేశాను. ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఫస్ట్లీ రాజేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్, అండ్ మా ప్రొడ్యూసర్ గారికి. అండ్ ఇట్ వాజ్ అమేజింగ్ షేరింగ్ స్క్రీన్ విత్ యూ సార్, సుమన్ సార్, అండ్ ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ July 31st థియేటర్స్లో చూసేసేయండి, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. యాక్టర్ గౌతమ్ పండిత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై భీమ్. ముందుగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు నేను తెలుసుకోవడం నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బికాజ్ ఆయన లేకపోతే మా నాన్నకు ఉద్యోగం వచ్చేది కాదు, మా నాన్న చదువుకునేవాడు కాదు, నేను చదువుకునేవాడిని కాదు. నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఇక్కడ ఉన్నానంటే ఆయన ఖచ్చితంగా తలుచుకోవాల్సిందే, అవసరం ఎంతో ఉంది. సో జై భీమ్. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. అండ్ శేష్ గారు వస్తారు ఐ హోప్. చాలా 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 మాట్లాడాలి, చాలా చెప్పాలి. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ దట్ మచ్ టైం. బట్ యా, మా డైరెక్టర్ని ఫస్ట్ అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ కావాలనో ఎందుకోసమో నాటకం చూడడానికి వచ్చాడు. ఫర్ దాట్ నేను ఫస్ట్ అప్రిషియేట్ చేస్తున్నాను. He came to watch a play and there he found me. And అక్కడి నుంచి ఇప్పుడు వరకు ఐ థింక్ 4-5 years అయింది. దీంతో పాటు జర్నీ చేశాను. నేను లాస్ట్ టైం చెప్పినట్టే ఎవరిని వదిలినా నన్ను మాత్రం వదలలేదు. సో థ్యాంక్ యూ. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్. అండ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ కొంచెం పెద్ద స్పేస్ ఉన్న క్యారెక్టర్ చేయాలి. ఇంతకుముందు చిన్నవే చేశానండి. సో కొంచెం పెద్ద స్పేస్ ఉన్న క్యారెక్టర్ కావాలి టు రియలైజ్ నా యాక్టింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు కావట్లేదు అని చూసుకోవడానికి. బట్ కరెక్ట్ టైమ్ ఐ థింక్ హీ అప్రోచ్డ్ మీ అండ్ ఐఎమ్ సో మచ్ గ్లాడ్. అంటే ఆయన డైరెక్షన్లో నేను వర్క్ చేయడం, హీ ఈస్ వెరీ కీన్. హీ వాంట్స్ వాట్ ఎవర్ హీ వాంట్స్. సో దానికి ఇవ్వాలంటే మనం ఎంత ప్రిపేర్ ఉండాలి అంతే ప్రిపేర్ ఉండాలి, ఎంత క్విక్గా గ్రాప్ చేసుకోవాలో అంతే క్విక్గా గ్రాప్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఐ లవ్డ్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ మై కోస్టార్ త్రినాథ్కి చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలి. త్రినాథ్ వచ్చాక యాజ్ ఐ సెడ్ బిఫోర్ నాకు బూస్ట్ వచ్చింది. నేను కూడా నిజంగా బాగా చెయ్యాలి ఖచ్చితంగా, వీళ్ళిద్దరు పాట ముందుకు వెళ్ళాలి అని చెప్పి నేను చేశాను. సో థ్యాంక్ యూ త్రినాథ్, యూ విల్ బీ రిమెంబర్ ఫర్ షూర్. అండ్ హరీష్ అన్న నాకు ఈ మాట అనొచ్చలేదు కొత్త వాడిని కాబట్టి, బట్ యాజ్ అ ప్రొడ్యూసర్గా ఎన్ని పనులు ఎట్లా ప్లాన్ చేశాడో ఎట్లా చేశాడో, ఇఫ్
ఇఫ్ దెర్ ఈస్ ఎనీ యంగ్ బాయ్ హీ కెన్ లెర్న్ లాట్. చాలా నేర్చుకోవచ్చు. చాలా తక్కువ టైంలో, చాలా తక్కువ ఐ మీన్ లిమిటెడ్ సోర్సెస్తో కూడా చాలా 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 బాగా మెయింటైన్ చేశాడు. హీ రియలీ ప్లాన్డ్ వెల్ అండ్ హీ ఎగ్జిక్యూటెడ్ వెల్. హీ ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ మెనీ ప్రాజెక్ట్స్. సో ఐఎమ్ సో మచ్ గ్లాడ్. నిజంగా చెప్తున్నాను, నేను చాలా అదృష్టవంతుని ఆయన దగ్గరికి పనిచేయడం. అండ్ సుమంత్ సార్, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ యూ మచ్, ఐ టాక్ లేటర్. బట్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు, నన్నే కాదు ఏ సెట్ వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్సో ఇంకా సార్కి నాకు పెద్దగా సీన్ లేకపోయినా, ఈవెన్ షెల్లి గారికి నాకు పెద్ద సీన్ లేకపోయినా, ఇక్కడ ఉన్న ప్రతి కాస్ట్ దే ఆర్ యాప్ట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అందుకే రాజేష్ భయ్య నిజంగా పిక్ చేసి చూస్ చేసుకున్నాడు. అండ్ రవి సార్, యూ విల్ బి రిమెంబర్ హిమ్, యూ విల్ రిమెంబర్ షెల్లి గారు, అండ్ యూ విల్ రిమెంబర్ సార్ యాజ్ వెల్. అండ్ ఈ టీవీలో ఇంత పెద్ద ప్రాజెక్ట్లో ఈ సినిమాలో నేను వర్క్ చేయడం నాకు నిజంగానే చెప్తున్నాను, ఇట్స్ బ్లెస్సింగ్ అంతే. అండ్ వాట్ యూ సే, సింజిత్ భయ్య, లాస్ట్ టైం నేను చెప్పలేదు మీ గురించి, నిజం చెప్తున్నాను. ఐఎమ్ రియలీ గ్లాడ్ వర్కింగ్ అండర్ హిస్ ప్రాజెక్ట్. బికాస్ ఇప్పుడున్న జెన్జీ కానీ ఇంకొక కంటెంట్ కానీ ఎనీ కంటెంట్ ఇందులో కూడా చాలా లేయర్స్ ఉంటాయి. అవన్నీ హీ కుడ్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ రియలీ వెల్ అండ్ హీ ఈస్ కేపబుల్ ఫర్ దట్. He can convince the old age people and the Gen Z, whoever, he can convince from there to here. So that is what he is capable of. So, and editor gariki thank you so much. I hope మీరు నన్ను బాగా చూపించారని అనుకుంటున్నాను. డెఫినెట్గా వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. సో థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ ఒక్క మినిట్, నేను ఇప్పుడు మాట్లాడేదానికి దీనికి సంబంధం లేదు, బట్ ఈరోజు చాలా పెద్ద హిస్టరీ అండి. ఈరోజు చాలా పెద్ద హిస్టరీ. ఏదైతే జరిగిందో ఢిల్లీలో, అది చాలా పెద్ద హిస్టరీ. అందరూ గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాను. సో ఇంకొకటి చెప్పాలంటే, మన సోషాలిటీ మారుతుందనంటే కొన్ని మూమెంట్స్ చాలా ఇంపార్టెంట్. అలాంటి మూమెంట్స్ ఈరోజు జరగడం, అండ్ నేను చాలా తప్పుగా అనుకున్న జెన్జీ మీద, వాళ్ళ ఐడియాల మీద, అండ్ దే కుడ్ మేక్ పాసిబుల్ టుడే. వాళ్ళు ఈరోజు నిజంగా చేయగలిగారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. అండ్ ఐ హోప్ ఎవరికి న్యాయం జరగాలో వాళ్ళకి న్యాయం జరుగుతూనే ఉండాలి, కంటిన్యూ. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. డిఓపి వేదవ్యాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ఎడిటర్ అనిల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హాయ్ అండి, నా పేరు అనిల్ పసల, ఎడిటర్ని న్యూటన్స్ థర్డ్లకి. సో నా ఎడిటింగ్ జర్నీగా చెప్పాలంటే, నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఏదో ఒక సాంగ్ అప్పుడు రిలీజ్ అయింది. నాకు దాంట్లో ఒక ఉక్కు లైన్ దగ్గర ఒక షాట్, ఇది లాస్ట్లో వచ్చిన షాట్ ఇక్కడ ఉంటే బాగుంటుంది అని అనుకున్నాను. అది నాకు అప్పటికి ఎడిటింగ్ అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. అప్పుడు ఏదో విండోస్ మూవీ మేకర్ అని ఏదో ఉండేది, అది డౌన్లోడ్ చేసేసి ఆ లాస్ట్ షాట్ తీసుకుని వచ్చి అది చూసుకుని అది పదే చూసుకుంటూ ఉండేవాడిని. నాకు తెలిసి ఆ రోజు అది తీసుకునే ఒక యాక్షన్ ఈరోజు ఈ స్టేజ్ మీదకి రియాక్షన్గా నేను ఒక ఎడిటర్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా ఇంకా చాలా ఫిలిమ్స్ చేస్తానని కోరుకుంటున్నాను. అలాగే అప్పుడు మళ్ళీ ఎడిటింగ్ ఫీల్డ్లోకి వద్దాం అనుకున్నప్పుడు నాకు 2 చాయిసెస్ ఉండే, ఎవరి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యి వెళ్దాం, ఇంకోటి ఫిలిం మీడియాకి వెళ్దామని. నేను అనుకున్నది ఏంటంటే ఇంకా ఫిలిం కోర్స్ చేస్తూ వెళ్తే బెటర్ అని అనుకున్నాను. ప్రపంచం చాలా చిన్నదే అన్నట్టుగా ఇప్పుడు అన్నపూర్ణ స్కూల్లోనే నేను ఎడిటింగ్ కోర్స్ చేశాను. అది చేసినప్పుడే నాకు హరీష్ గారు పరిచయం. సో ఆ మీటింగ్ ఏంటంటే మా ఇప్పుడు కొలాబరేషన్స్ కానీ చాలా, అంటే ఆయన ఫస్ట్ సిరీస్ కూడా నేనే ఎడిట్ చేశాను. అండ్ మెనీ మోర్ ప్రాజెక్ట్స్ నేను ఇలా చేస్తాను సార్ మీ దగ్గర. అండ్ ఆయన లైక్ థ్యాంక్ యూ అండి. ఇంకేం చెప్పలేకపోతున్నాను. బేసికలీ ఏంటంటే మా అందరి దగ్గర బాగా వర్క్ చేయించుకుని అతనికి ఏం కావాలో అయ్యే తీసుకుని వెళ్ళాడు రాజేష్. అది ఎంత ఇప్పుడు ఎక్కువ ఇస్తామన్నా కూడా వద్దు నాకు ఇంత చాలు, ఇక్కడ చాలు అన్న పాయింట్కి ఎక్కడైతే ఉందో ఇవన్నీ కూడా థ్యాంక్ యూ రాజేష్ నన్ను నమ్మినందుకు. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ అండి. అసోసియేట్ రైటర్ నవీన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ఇప్పుడు యాక్టర్ రవివర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ట్రైలర్ ఎలా ఉందండి? ఇప్పుడు మీ ఇక్కడి నుంచి అక్కడి దాకా తలెత్తి చూస్తున్నాను కదా, ఎగ్జాక్ట్లీ మేమందరం తలెత్తి చూసుకోవచ్చు ఈ సినిమా తర్వాత. ఇంకా అంటే యూఆర్ ఆల్రెడీ లక్కీలీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ మధ్య మన మీడియా మిత్రులు ఎప్పుడు సపోర్ట్ తోటి ఎప్పుడు తలెత్తుకునే ఉన్నాను లక్కీగా. అది అలా కంటిన్యూ అవుతుంది. ఇంకొంచెం గర్వంగా ఉంది ఈ సినిమా చేసినందుకు. లాస్ట్ టైం నేను చెప్పడం కూడా మర్చిపోయాను యాక్చువల్లీ. ఈటీవీ విన్లో నేను డియర్ డాడీ అని ఒకటి చేశాను. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రోల్స్. అలాగా ఆ డాడీది కంటిన్యూ అవుతుందేమో ఈటీవీలో మళ్ళీ ఇంత అద్భుతమైన క్యారెక్టర్ ఉంది నాది. సో చూసినప్పుడు తెలుస్తుంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడను. బట్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ మళ్ళీ మేము సినిమాలు చేస్తున్నందుకు, ఇదిగో ఇలా ఈటీవీకి ప్లస్ మన మొత్తం ప్రొడక్షన్ టీము, రాజేష్, ఐ థింక్ దిస్ వీ విల్ టాక్ మోర్. బట్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ట్రైలర్ అయితే అదిరిపోయింది అని నాకు నేను చెప్పుకుంటాను. మీకు మీరు అదిరిపోయిందని చెప్పారు కాబట్టి సూపర్. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన త్రినాథ్ వర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ట్రైలర్ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. సో కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్ అండి, అంటే ఒక ఫిలిం వస్తుంది అని ఆడియన్కి తెలిసేలా చేయడం ఒక టాస్క్ అయితే, ఆడియన్ థియేటర్కి కదిలి రావడం ఒక టాస్క్. సో ఆడియన్ థియేటర్కి కదిలి రావాలంటే సాలిడ్ కంటెంట్ ఉండాలి. మేము మా టీం అందరం స్ట్రాంగ్గా చెప్తున్నాం, మా దగ్గర సాలిడ్ కంటెంట్ ఉంది. మీరు ట్రైలర్లో కూడా చూస్తున్నారు అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అదే ప్రాసెస్లో ఆడియన్కి సినిమా వస్తుంది అని తెలియడానికి సాలిడ్ ప్రమోషన్స్ కూడా చేయాలి. ఆ సాలిడ్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నాం. సుమంత్ గారు నేనైనా కామికల్గా అనౌన్స్మెంట్ వీడియోలు వదలడం కానివ్వండి, ఆర్ దమ్ దమ్ సాంగ్ లాంచ్లో నేను గౌతమ్ మా సౌరవ్ గంగులీ అండ్ ద్రవిడ్ జెర్సీ వేసుకుని రావడం కానివ్వండి, అండ్ ఒక గేమ్ లాంచ్ చేస్తున్నారు న్యూటన్స్ థర్డ్లో, దానికి ఒక గేమ్ లాంచ్ చేస్తున్నారు, ఒక స్కోర్ బీట్ చేసే టికెట్స్ ఫ్రీ అనేది. అండ్ నిన్న న్యూటన్ గెటప్ వేసుకుని, ఐసాక్ న్యూటన్ గెటప్ వేసుకుని రోడ్ల మీద తిరిగా. సో అంటే వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు ఆడియన్స్కి మా సినిమా వస్తుందని చెప్పడానికి వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. అదే ఫ్లోలో మీడియా వాళ్ళు కూడా మ్యాక్సిమం స్ప్రెడ్ చేసి మా సినిమా వస్తుంది. 31st జూలై మా సినిమా వస్తుందండి. సో ఐఎమ్ షూర్ మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామో మీరు 31st అంతే కాన్ఫిడెంట్గా బెస్ట్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ మీకు వస్తుందని స్ట్రాంగ్గా నమ్ముతున్నాము. అండ్ యా, సుమన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యాక్సెప్టింగ్ మీ యాజ్ వినయ్. ఆన్ స్క్రీన్ కన్నా ఆఫ్ స్క్రీన్లో మన ప్రమోషన్స్ వీడియోలో నేను చాలా ఎంజాయ్ చేశాను సార్. బ్లెస్డ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజేష్ బ్రో గురించి, హరీష్ సార్ గురించి ఈరోజు వద్దు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతా. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ అండ్ మా డిఓపి వేదా బ్రో, అంటే ఒకటే టైం లైన్లో ఉన్నాం మేము ముగ్గురం గ్రోయింగ్ ప్రాసెస్లో అనేదానికి నేను చాలా హ్యాపీగా ఉన్నా. లాంగ్ వే టు గో మన ముగ్గురికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదర్ కాస్ట్ అండ్ అంతా ప్రీలీజ్లో కొంచెం పెద్ద స్పీచ్తో మాడతారు. రైట్ నౌ ట్రైలర్ అయితే అందరికీ నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. 31st థియేటర్స్లోకి వస్తుంది. డెఫినెట్లీ థ్రిల్లర్ ఆఫ్ ద ఇయర్ అని అనిపించుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు సాయి కృష్ణ రెడ్డి గారు క్రియేటివ్ ప్రొడ్యూసర్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన అందరి రీసెంట్ ఫేవరెట్ మ్యూజికల్ డైరెక్టర్, లిటిల్ హార్ట్స్తో మన అందరి హార్ట్స్ గెలుచుకున్న సింజిత్ న్యూటన్స్ థర్డ్ లాకి మ్యూజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. సింజిత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చాలామంది ఉన్నారండి మాట్లాడతా. అందరికీ నమస్కారం. మీడియా పెద్దలు, మిత్రులు అందరికీ నమస్కారం. రాజేష్ గారు కోపంగా చూస్తున్నారు సార్. నెక్స్ట్ ఈవెంట్లో చాలా ఎక్కువ మాట్లాడతా. ఈ ట్రైలర్ ఇస్ జస్ట్ చాలా చిన్న పార్ట్ సినిమాకి. చాలా మంచి సినిమా తీసాం అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను. ఐ నో ప్రీపోన్ అయిపోయిన సినిమా, ప్రమోషన్కి టైం ఉంటుందో లేదో ఏం తెలియదు కానీ, బట్ ఐ రియలీ విష్ దిస్ ఫిల్మ్ వర్క్స్. అట్లీస్ట్ మా డైరెక్టర్ రాజేష్ కోసం వర్క్ అవ్వాలి, నా కోసం వర్క్ అవ్వాలి, ఈటీవీ కోసం వర్క్ అవ్వాలి, హరీష్ అన్న కోసం వర్క్ అవ్వాలి. ఓవర్ కాన్ఫిడెంట్గా డెఫినెట్లీ మాట్లాడలేను, అంత స్థాయి రాలేదు నాకు ఇంకా. కానీ చాలా మంచి సినిమా అయితే తీసామని చెప్తున్నాను నేను.
చెప్తున్నాను, మీరు కూడా అంతే ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. మిగతా అవన్నీ నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడతాను. అండ్ సాయి కృష్ణారెడ్డి చాలా బ్యాక్ బోన్ సపోర్ట్లో ఉన్నాడు. అందరు యాక్టర్స్ చింపేశారు. నిన్న పెద్ద స్క్రీన్లో మిక్సింగ్ థియేటర్లో చూస్తుంటే సుమంత్ గారు కానీ, త్రినాథ్ గారు కానీ, రవివర్మ గారు కానీ, గౌతమ్ కానీ, ఎవ్రీ వన్ నెయిల్డ్ ఇట్. అంటే చాలా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. ఐఎమ్ వెరీ లక్కీ టు స్కోర్ మ్యూజిక్ ఫర్ దీస్ బ్రిలియంట్ యాక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సంజిత్ గారు. అండ్ మనకి ఇంత గ్రిప్పింగ్ థ్రిల్లర్ని అందిస్తున్న రాజేష్ కర్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. హాయ్ అండి. అన్నయ్య, మమ్మీ, డాడీ, వదిన, నా ఈ పొజిషన్ కోసం మీరు వెయిట్ చేసిన మీ ఓర్పుకి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. అండ్ అంటే నా పిచ్చిని భరించి నేను ఎలా అయితే సినిమాని తీయాలనుకున్నానో అట్లా నన్ను అట్లాగే నన్ను తీయనిచ్చేలాగా నాకు ఫ్రీడమ్ ఇచ్చిన సాయి గారు అండ్ సుమంత్ గారు అండ్ హరీష్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే మీరు ఇచ్చిన ఆపర్చునిటీకి కాదు, మీరు ఇచ్చిన ఫ్రీడమ్కి నేను చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నన్ను అంటే నా విషయాన్ని నమ్మినందుకు, నా ఎవ్రీ డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ చాలా షార్ప్గా మూవీ గురించి మాట్లాడతా. అంటే కొన్ని సినిమాలకి ఒక కల్ట్, క్లాసిక్ అట్లాంటి ఒక రెస్పెక్ట్ వస్తుంది. అండ్ కొన్ని సినిమాలకి అంటే ప్రొడ్యూసర్కి బాగా డబ్బులు తీసుకొస్తాయి. కొన్ని సినిమాలు ఆడియన్స్ని అంటే ఒక థింక్ చేసే జోన్లో పెడతాయి. అలానే ఇది ఎలాంటి సినిమా అంటే జనరల్గా హై అవ్వడానికి దెర్ ఆర్ మెనీ వేస్. సిగరెట్స్, ఆల్కహాల్, డ్రగ్స్ అట్లా మెనీ వేస్ ఉంటాయి, ఎక్స్వైజెడ్ అట్లా. సో అంటే ఒక ఆడియన్స్ సినిమాటిక్గా కూడా హై అవ్వచ్చు. అట్లా అంటే ఈ సినిమా న్యూటన్స్ థర్డ్లో మీకు ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సినిమాటిక్ కిక్ ఇస్తుంది. దట్ ఈస్ ఫర్ వెరీ షూర్. అండ్ రాబోయే శుక్రవారం అంటే మీరు చూడాలనుకున్న సినిమాల్లో మేక్ న్యూటన్స్ థర్డ్లో యాజ్ వన్ ఆఫ్ యువర్ చాయిసెస్. ట్రస్ట్ మీ అండి, ఇంటర్వెల్కే మీకు పైసా వసూలు ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ సెకండ్ హాఫ్, ప్రీ క్లైమాక్స్, టువర్డ్స్ ద క్లైమాక్స్ విల్ లిటరల్లీ బ్లో యువర్ మైండ్. అండ్ విజయవాడ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో నేను బీటెక్ చదువుకున్న రోజుల్లో మహేష్ బాబు సార్ది వన్ నేను ఒక్కనే అనే ఒక కల్ట్ ఫిల్మ్ వచ్చింది. అంటే ఆ సినిమా వచ్చిన తర్వాత ఒక హీటెడ్ డిస్కషన్ నడిచింది. అంటే విత్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ అవుట్ సైడ్ ద ఇండస్ట్రీ ఒక వెరీ హీటెడ్ డిస్కషన్ నడిచింది. అంటే అబౌట్ ద డైరెక్టర్స్ పర్స్పెక్టివ్ అవ్వచ్చు, అబౌట్ ద స్క్రీన్ ప్లే అవ్వచ్చు, ఆర్ అబౌట్ ద ఆడియన్స్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ ద ఫిల్మ్ అవ్వచ్చు. అంటే అట్లాంటి డిబేట్ నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల లోపు, అంటే గత 10 సంవత్సరాలుగా మళ్ళీ ఇప్పుడు జరగలేదు. ఈ న్యూటన్స్ థాట్లతో అది జరుగుతుంది. వెల్కమ్ నేహా పటన్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మై లాస్ట్ పాయింట్ ఈజ్ అండ్ హెడ్ వెయిట్తోనో లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్తోనో చెప్పట్లేదండి. చాలా హంబుల్గా, వెరీ కన్విక్షన్తో చెప్తున్నా, న్యూటన్స్ థర్డ్లా విల్ రీడిఫైన్ ద జాన్రా థ్రిల్లర్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ప్రొడ్యూసర్ హరీష్ కోహికర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ. నన్ను, ఈ కథని నమ్మిన ఈటీవీ యాజమాన్యానికి, బాపిరెడ్డి గారికి, సాయి గారికి, నితిన్ గారికి, అండ్ మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ సాయి కృష్ణారెడ్డికి, మాతోని అంటే నిన్న మార్నింగ్ 6 వరకు కూడా స్టూడియోలో కూర్చున్నాడు మిక్సింగ్ చేస్తుంటే. సో వీళ్ళందరికీ పేరు పేరున ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. శేష్ గారు వస్తున్నారు, ఒక 5 minutes ఇక్కడ ఉంటారు. శేష్ గారి గురించి చెప్పాలి ఒక విషయం. నేను అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో వర్క్ చేసేటప్పుడు ఒక 8x8 చిన్న రూమ్లో కూర్చొని నా వర్క్ చేసుకుంటుంటే ఒకరు నాక్ చేశారు డోర్ ఓపెన్ చేస్తే శేష్ గారు. నేను షాక్, ఈయన ఏంటి ఇక్కడ వచ్చాడని. ఆయన లోపలికి వచ్చి, బ్రో ఇక్కడ మేము షూట్ చేసుకోవచ్చా ఈ రూమ్లో అని అన్నారు. చాలా చిన్న రూమ్ అది, ఇక్కడ ఏం చేస్తాడు ఈయన అనుకున్నాను నేను. కానీ క్షణం సినిమాలో వన్ ఆఫ్ ద సీక్వెన్స్ ఆ పర్టికులర్ చిన్న రూమ్లో 8x8 రూమ్లో షూట్ చేశారు. అది చూసినప్పుడు నాకు అనిపించింది, అంటే చాలా తక్కువ బడ్జెట్లో కూడా ఎక్స్ట్రాడినరీ థ్రిల్లర్స్ తీయొచ్చు, ఎక్స్ట్రాడినరీ సినిమాలు తీయొచ్చు అన్న ఒక ఇన్స్పిరేషన్ శేష్ గారు ఇచ్చారు. అక్కడి నుంచి ఆయన క్షణము కానివ్వండి, ఎవరు కానివ్వండి, గూఢాచారి కానివ్వండి, ఎక్స్ట్రాడినరీ ఫిలిమ్స్ మనం చూస్తూ వచ్చాము. అందుకోసం ప్రాబబ్లీ ఆయన
బాప్ ఆఫ్ థ్రిల్లర్స్ అయ్యారు. సో ఆయన ఈజ్ అ అబ్సల్యూట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ టు మేక్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్ ఇన్ అ వెరీ లిమిటెడ్ బడ్జెట్. సో ఈ సినిమా కూడా లిటరల్లీ ఒక పెద్ద బడ్జెట్ సినిమాలో ఒక షెడ్యూల్లో పెట్టే డబ్బులతోనే మేము ఈ సినిమా తీసాము. విత్ దిస్ స్టార్ కాస్టింగ్ విత్ 1999 రీక్రియేట్ చేసి ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాము. దానికి ప్రతి కాస్ట్, ప్రతి క్రూ లిటరల్లీ వాళ్ళ రెమ్యూనరేషన్స్ని హాఫ్ తీసుకొని మాకు వర్క్ చేశారు. బీట్ జగపతి బాబు గారు, బీట్ సుమంత్ గారు, బీట్ ఎవ్రీబడి, ఆల్ టెక్నీషియన్స్, ఆల్ కాస్ట్ డిడ్ దట్ ఓన్లీ బికాస్ ఎవ్రీబడి బిలీవ్డ్ ఇన్ ద సినిమా, ఎవ్రీబడి బిలీవ్డ్ ఇన్ ద స్టోరీ. సో చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాము, సినిమా చాలా బాగా వచ్చింది, మంచి కథ తీసుకొస్తున్నాము. తెలుగు ఆడియన్స్ 100% వరల్డ్లో ఏ సినిమా అయినా మంచిగా ఉంటే దాన్ని ఎంకరేజ్ చేస్తారని తెలుసు. సో మా సినిమా కూడా July 31 వస్తుంది. చాలా మంచి సినిమా తీసాం, 100% మీ అందరికీ నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన క్రియేటివ్ ప్రొడ్యూసర్ సాయి కృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హాయ్ అండి. ఐ వాంట్ టు స్టార్ట్ విత్ మై యాక్షన్ రియాక్షన్ మూమెంట్. ఒక 4 years బ్యాక్ ఇండస్ట్రీకి రావాలని ఉంది, కానీ దెర్ ఈజ్ నో వే ఫర్ మీ టు ఎంటర్ ద ఇండస్ట్రీ. అలాంటి టైంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. దట్ వాస్ ఫ్రమ్ ఈటీవీ విన్. అది యాక్షన్ అవుతే ఈరోజు ఈ సినిమాకి ఇలాగా పనిచేయటం, ఇలా ఈ స్టేజ్ పంచుకోవటం అనేది రియాక్షన్. దట్ వాజ్ మై యాక్షన్ మూమెంట్. నాకు ఆ జర్నీలో పూర్తి సపోర్ట్ ఇచ్చిన సాయి గారు, నితిన్ గారు అండ్ ఇప్పుడు భరణ్ గారు, అండ్ ఈ జర్నీలో ఏమంటారు ఎనీ మినిట్ అంటే దాన్ని ఏమంటారు అంటే ఫీడ్బ్యాక్ ఇచ్చిన దాన్ని చాలా పాజిటివ్గా తీసుకున్న రాజేష్కి, ఎన్నెన్ని ఇబ్బందులు పెట్టినా కానీ చాలా ఉంటారు స్పోర్టివ్గా తీసుకున్న హరీష్ గారికి కానీ, అంటే మామూలుగా జనరల్గా సినిమాకి వచ్చే కష్టాలన్నీ సినిమాలకి ఆయన పడ్డారు. ఫర్ దట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ రాజేష్, నేను నీ గురించి చాలా తక్కువ మాట్లాడతాను, ఎందుకంటే 31 తర్వాత ఎక్కువ అడ్వాన్సులు, మా మంచి పేరు నీకు వస్తుంది కాబట్టి. యా. అండ్ సుమంత్ గారు సార్, మామూలుగా ఏమంటారు ఎస్జే సూర్య గారిది ఒక చిన్న ఉంటుంది సార్, వచ్చాడు రిపీట్ అని చెప్పి, అది మీకు యాప్ట్ సార్. అంటే ఎవ్రీ గ్యాప్లో వస్తారు, హిట్ కొడతారు, మళ్ళీ వెళ్ళిపోతారు. బట్ ఈసారి గ్యాప్ ఉండదు అని భావిస్తూ, అది అనగనగాతో స్టార్ట్ అయింది, మళ్ళీ కంటిన్యూ అవ్వాలని చెప్పి భావిస్తూ, అండ్ యా, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఈ బాప్నీర్ గారికి, ఈటీవీ సంస్థకి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు యాక్ట్రెస్ నేహా పఠాన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు నేహా పఠాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ రాజేష్ గారు, హరీష్ అన్న ప్రొడ్యూసర్ గారు, ఇంకా ఈటీవీ విన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నేను ఎన్ని ఫిల్మ్స్ చేశాను, కానీ దిస్ క్యారెక్టర్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. And coming to these all the actors, it was an honor to work with Sumant sir, Jagpati Babu sir, Srinivas sir, and Ravi Verma sir. Everyone has put their heart and soul into it, especially Trinad and Gautam, Shelly ma'am, each and every character in fact. If film oka manchi thriller combined with all the twists and turns with cattle and nose chase. సో మా అందరికీ, మా టీం మొత్తానికి మీ బ్లెస్సింగ్స్ కావాలి. సో సీ యూ ఎట్ ది థియేటర్స్ ఆన్ July 31, Newton's third law. Every action has an equal and opposite reaction. Thank you. థ్యాంక్ యూ నేహా గారు. ఇప్పుడు మన డిఓపి వేదవ్యాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్, ప్రెస్ అండ్ మీడియా అందరికీ గుడ్ ఈవినింగ్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఈటీవీ మేనేజ్మెంట్, సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్, అండ్ డైరెక్టర్ రాజేష్ గారు. నేను ఆయన గురించి ఇప్పుడు ఏం చెప్పను, ఎందుకంటే 31 మీరేం తెలుసుకుంటారు ఆయన గురించి. సో చాలా కాన్ఫిడెంట్ కూడా ఐఎమ్ షూర్, అండ్ హీస్ డెలివర్డ్ అ గుడ్ ప్రోడక్ట్ ఐ బిలీవ్. ద కాస్ట్, సుమంతన, థ్యాంక్ యూ సో మచ్, రవివర్మ గారు, త్రినాథ్ అండ్ గౌతమ్, all the cast and Neha and all of them,
థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ దెమ్. దివ్ కోఆపరేటెడ్ అ లాట్ అండ్ చాలా మంచి ప్రోడక్ట్ వస్తుందండి 31st July. అండ్ మ్యూజిక్ సింజిత్, లాస్ట్ టైం మర్చిపోయాను. కంగ్రాట్స్ బ్రదర్. హరీష్ గారు, ఎడిటర్ అనిల్, పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఐ విష్ ద టీమ్ ఆల్ ద బెస్ట్ ఇంక్లూడింగ్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన ఈటీవీ కాంటెంట్ హెడ్ వరుణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. సో ఫస్ట్ యాక్షన్ రియాక్షన్ మా వరకు వస్తే ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్లో ఆల్మోస్ట్ 80+ మూవీస్ చేసాం. సో ఉషా కిరణ్ మూవీస్ అంటే ఆబ్వియస్లీ ఎన్నో ఫ్యామిలీ సినిమాలు చేశారు, ఫ్యామిలీ ఆడియన్స్ క్యాటర్ చేశారు. బట్ దే కీప్ బ్రేకింగ్ ఎవ్రీ జాన్రా. సో డిఫరెంట్ జాన్రాస్ చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ని ఇంకా అట్రాక్ట్ చేస్తుండే. సో ఇప్పుడు ఈటీవీని కూడా బ్రాండ్ బిల్డ్ చేసుకుంటూ ఇప్పుడు వరకు టీనేజ్ పీపుల్కి కానీ లేకపోతే ఫ్యామిలీ పీపుల్కి కానీ క్యాటర్ చేస్తూ ఇప్పుడు జానర్ బ్రేక్ చేసి థ్రిల్లర్లోకి వస్తాం. సో ఉషా కిరణ్ మూవీస్ అయితే యాక్షన్ అయితే ఈటీవీని రియాక్షన్. సో అండ్ ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లాకి వస్తే ఒక కోట్ ఉంది, చెప్పాలే తెలీదు. వాట్ వీ కాల్ కేయోస్ ఈజ్ జస్ట్ ప్యాటర్న్స్ వీ హ్యావెంట్ రికగ్నైజ్డ్. సో అలాంటి ఒక కేయోస్ ప్యాటర్న్ ఫార్ములాని చాలా నీట్గా రాజేష్ బ్రేక్ చేసి ఒక డిఫరెంట్ నరేటివ్ తీసుకున్నాడు. సో రెగ్యులర్ స్టీరియోటిపికల్ మూవీస్ థ్రిల్లర్స్ ఏవైతే ఉంటాయో అలా కాకుండా ఒక డిఫరెంట్ ఫార్ములాని తీసుకొచ్చి ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లా అని చెప్పేసి మనకు తీసుకొస్తున్నాడు అనమాట. సో డెఫినెట్లీ ద కాన్ఫిడెన్స్ ఈ యాడ్స్ ఇన్ ద ఫిలిం మీరు 31st July పక్కా చూస్తారు. సో అది దాంతోపాటు హరీష్ ప్రొడ్యూసర్, రాజేష్ ఏం అడిగినా సరే ఎవ్రీ సెకండ్ వెనకనే ఉండి నడిపించి, అంటే ఇంత బ్రిలియంట్గా సినిమా రావడానికి ఈరోజు మేము ఇంత కాన్ఫిడెంట్గా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ హరీష్ కూడా. అండ్ ఆఫ్ కోర్స్ 31st మీరు మాట్లాడే ఇంకో మనిషి ఉన్నాడు, అది సింజిత్. అస్సలు గ్యాప్ ఇవ్వలేదు బ్రో. అంటే జనాలకి థ్రిల్లర్ అంటే జనరల్గా ఆలోచించుకునే కెపాసిటీ ఉండాలి. సో మనోడు ఆలోచించుకునే కెపాసిటీ లేకుండా నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న మూమెంట్లో సినిమాని తీసుకెళ్ళిపోతున్నాడు. అండ్ సుమంత్ గారు, ఐ డోంట్ నో, సాయి కృష్ణ రెడ్డి ఆ డైరెక్ట్ చెప్పేశాడు, యువర్ ద సైలెంట్ హిట్ మిషన్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. చాలా సినిమాలు కొన్ని చేస్తే ఈ క్యారెక్టర్కి ఈ హీరోకి సరిపోతాయి అనుకుంటారు. బట్ సుమంత్ గారు అలా కాదు. ఏ డ్రామా అయినా సరే, అంటే లైక్ ఏ జానర్ అయినా సరే, అనగనగా ఒక డ్రామా, మళ్ళీ రావా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ ఒక థ్రిల్లర్. సో హీ క్యాన్ బ్లెండ్ అండ్ మెండ్ ఈజ్ వేస్ టు గెట్ ఇన్ టు ఎనీ క్యారెక్టర్. సో ఇలాంటి ఒక మనిషి మన ఇండస్ట్రీలో ఉండడం మనకి చాలా అదృష్టం చెప్పాలి. అండ్ త్రినాథ్, ఫ్రమ్ కమిటీ కుర్రాల్ టు ఇప్పుడు న్యూటన్స్, యూ హ్యావ్ గ్రోన్ ఎ లాట్ బ్రో, సీరియస్లీ లాంగ్ వే టు గో. అండ్ మీరు కార్తిక్, ఇట్స్ ఏ బ్యూటిఫుల్ రొమాన్స్ అని చెప్పచ్చేమో సినిమాలో. సో వెన్ ఆల్ దీస్ పీపుల్ కమ్ ఇన్ టు యాక్షన్, ద రియాక్షన్ ఈస్ న్యూటన్స్ థర్డ్ లా. July 31st, ప్లీజ్ వాచ్ అ మూవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఈటీవీ వైస్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికి నమస్కారం అండి. ప్రెస్ అండ్ మీడియా కొంచెం ఆలస్యం క్షమించాలి. న్యూటన్స్ థర్డ్లో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు. రాజేష్, సో మేము లాంచ్ చేసే 15th న్యూ డైరెక్టర్. అండ్ సో ఆర్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మేము లాంచ్ చేసే 15th డైరెక్టర్. సో రాజేష్ గురించి చెప్పాలంటే, ఇంత ట్రైలర్ చూసారు కదా, దట్ ఈస్ రాజేష్ సిగ్నేచర్ ఆఫ్ దిస్ మూవీ. సో క్రేజీ ఉంది కదా. సో ఆ క్రెడిట్స్ అన్నీ రాజేష్ వే. సో థ్యాంక్ యూ రాజేష్, సో ఫర్ బీయింగ్ గివింగ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం ఫర్ ఈటీవీ విన్. సో ఈ మా ప్రయాణంలో చాలా భిన్నమైన కథలు చూసాము. అన్ని ఎక్స్పెరిమెంట్స్లోనూ, అన్ని డిఫరెంట్ కథల్లోనూ తెలుగు ఆడియన్స్, మీడియా మాకు తోడుగా నడిపించారు. సో అలాంటి ఇంకో ఎక్స్పెరిమెంటే న్యూటన్స్ థర్డ్లా. సో ఇది బాగా ఆడాలని, మాకు డబ్బులు రావాలని, రాజేష్ చెప్పినట్టు ఆ సినిమాటిక్ హై కూడా మీకు అందరికీ రావాలని కోరుకుంటూ సో సెలవు తీసుకుంటున్నాను. July 31st ఇన్ థియేటర్స్, న్యూటన్స్ థర్డ్లా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన హీరోనే కాదు, మంచి కథలను నమ్మే నటుడు, క్యారెక్టర్ లెంత్ని కాదు స్ట్రెంగ్త్ని నమ్మే ఒక గొప్ప నటుడు సుమంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. హలో ఆల్. పాత్రికేయ మిత్రులందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు సపోర్ట్ అస్. ఈ లాస్ట్ 10 yearsలో నేను సింగిల్ నేరేషన్లో
ఓకే చేసిన కథలు రెండే ఉన్నాయండి. ఒకటి 2017లో మళ్ళీ రావా, 2017లో. దాని తర్వాత ఇది సింగిల్ నేరేషన్లో నేను ఓకే చేసిన సబ్జెక్ట్ అండి. ఇది చాలా వరకు నమ్మరు. ఇది అనగనగాకి ముందు నేను ఓకే చేసిన సబ్జెక్టు. అనగనగా కూడా ఒక రీరైట్ ద్వారా అది ఓకే చేయడం జరిగింది. కానీ ఇది మాత్రం రాజేష్ నాకు వచ్చి కథ చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా ఫస్ట్ నేరేషన్ 2 hours విన్నాక ఇమీడియట్గా ఐ సెడ్ ఎస్ టు ద సబ్జెక్ట్. ఇది దీంట్లో నేను హీరో అవ్వచ్చు, కానీ ఈ సినిమాలో హీరో ఈ కథ స్క్రీన్ ప్లే అండ్ మిగతా క్యారెక్టర్స్ అందరూ మీ ట్రైలర్ చూశారు కదా. నేను ప్రత్యేకంగా నేను ఒక ఐ యామ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, బట్ ఆల్ ద క్యారెక్టర్స్, మిగతా క్యారెక్టర్స్ అందరికీ ఒక బరువు ఉంటుంది, సినిమా లేపే అవకాశం ఉంటుంది. నేను అదే ఆలోచించి నేను ఈ సినిమాను ఓకే చేశాను. ఎందుకంటే ఎస్పెషలీ ఒక చిన్న పజిల్ అన్రావెలింగ్ లాగా ఉంటుంది. మన ఈటీవీ వాళ్ళు ఎప్పుడు థ్రిల్లర్స్ అనేది ఎప్పుడు చేయలేదు, ఎస్పెషలీ ఈ మధ్య చేయలేదు. ఇది దీంట్లో ఒక ఫ్యామిలీ సన్నివేశం, ఒక ఫ్యామిలీ డ్రామా ఉంది కాబట్టే వాళ్ళు ఓకే అన్నారు. నాకు తెలుసు, ఈవెన్ దో ఇట్ హ్యాస్ ఎ థ్రిల్లర్ కలర్, ఈవెన్ ఆ క్రైమ్ కలర్ ఉన్న ఒక సెంట్రల్గా ఒక ఫ్యామిలీ డ్రామా పుష్టిగా ఉంటుంది. అండ్ ఈటీవీ వాళ్ళ ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా ఆకట్టుకుంటుంది అని నా నమ్మకం. అండ్ నా నమ్మకం, ఐఎమ్ ప్రిటీ షూర్ మీరు ట్రైలర్లో చూసింది చాలా తక్కువ అండి. నేను మా డైరెక్టరు ఈ ట్రైలర్ గురించి కాస్త కూస్తో పోట్లాడుకున్నాం మేము, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇంకా కొంచెం రాజేష్ ఏంటంటే అస్సలు చెప్పకూడదు, చెప్పకపోతేనే సినిమాలో హై ఉంటుందని అసలు. సో ఐ జస్ట్ సరెండర్ టు హిమ్. ఎందుకంటే తన కథ, తన స్క్రీన్ ప్లే నాకు అంత బాగా నచ్చింది. సో తను ట్రైలర్ ఎలా కట్ చేయాలో కూడా తన మీదే అసలు పూర్తిగా వదిలిపెట్టేసాము. సో మేము కాస్త చాలా తక్కువ చెప్తున్నాం, మీకు అసలు ఏమీ తెలియదు అసలు. సో సినిమా July 31st వస్తే మీకు అదొక పెద్ద సర్ప్రైజ్గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ రాజేష్ ఫర్ గివింగ్ అస్ సచ్ అ వండర్ఫుల్ ట్రైలర్. మా ఎంటైర్ టీమ్, నేను ఇప్పుడు అందరినీ పేరున నేను అందరినీ థ్యాంక్ చేయలేను, బట్ మా టీం అందరూ, ముఖ్యంగా మై డైరెక్టర్ అండ్ మై ప్రొడ్యూసర్ అండ్ ఈటీవీ సాయి గారు, వీళ్ళ వరకు చెప్తాను. అండ్ మిగతా వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ. ఐ లవ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ July 31st అప్పుడు మీకు కూడా యూ లవ్ దిస్ ఫిల్మ్ అండి. ఐఎమ్ అబ్సల్యూట్లీ సర్టన్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ అండి. ఏంటనే సత్యం మూవీ రిలీజా? అదెందుకండి ఇప్పుడు? సుమంత్ గారు, ఒక చిన్న క్వశ్చన్. న్యూటన్స్ థర్డ్ లా అంటే కొంచెం ముందుకు. న్యూటన్స్ థర్డ్ లా అంటే ఒక్కసారి మీరు చెప్పేస్తే మనందరూ కూడా. న్యూటన్స్ థర్డ్ లా నాకు ఈ సినిమా నాకు ఇప్పుడు నేను ఫిజిక్స్లో చాలా వీక్ అండి. నేను ఫిజిక్స్ మ్యాథ్స్లో చాలా వీక్ అసలు. అది కొంచెం కొత్తగా ఉంటుంది టైటిల్ అని చాలామంది అనుకుంటారు. ఇప్పుడు చాలామంది అన్నారు కూడా, ఏంటి ఈ టైటిల్ మారుద్దామా, ఒక తెలుగు సినిమా టైటిల్ పెడదామా అని. కానీ నేను మాత్రం అసలు నా కథ తెలుసు, స్క్రీన్ ప్లే తెలుసు కాబట్టి నేను ముందు నుంచి క్లియర్గా ఈ సినిమాకి న్యూటన్స్ థర్డ్ లా తప్ప వేరే టైటిల్ అసలు యాప్టే కాదు అసలు. సో ఎవ్రీ యాక్షన్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే మనం అది బేసిక్గా ఇట్స్ అ ఫ్యాషనబుల్ వే ఆఫ్ సేయింగ్ కర్మ అండి. మనం ఏం చేస్తే అది తిరిగి మనకి వెతుక్కుంటూ మనకి కొడుతుందో మరి అదే కర్మ కదా. సో అదే ఈ సినిమా. అండ్ మీరు త్వరలో చూడబోతున్నారు. అండ్ ఐ అష్యూర్ యూ అండి, నేను చెప్పాను కదా, మళ్ళీ రావా తర్వాత సింగిల్ నరేషన్లో ఓకే చేసిన సబ్జెక్ట్ ఇది ఒక్కటే. సో ఇది నా నమ్మకం, అది మళ్ళీ రావాకి అది కరెక్ట్ అయింది, దీనికి కూడా కరెక్ట్ అవుతుందని నా నమ్మకం అండి. థ్యాంక్ యూ అండి. Now let us go ahead with a small Q&A session. రాజేష్ గారు ఇక్కడ సార్, యాక్చువల్గా దీన్ని అంటే మనం ఎప్పుడైనా కూడా మన ప్రోడక్ట్ మీద మనకు నమ్మకం ఉంటుంది, దాన్ని వేరే ప్రోడక్ట్తో కంపేర్ చేసి చెప్తూ ఉంటాం. మీరు ఏకంగా దీన్ని నేను ఒక్కడి మీద కంపేర్ చేసి చెప్పారు. అంటే ఎలా చూడాలి మేము దీన్ని, ఏం ప్రిపేర్ అయ్యి రావాలి? అంటే
ఫ్రమ్ ద ఫస్ట్ సీన్ టు లాస్ట్ ఫ్రేమ్ మీకు సర్ప్రైజెస్ ఉంటాయి, హైస్ ఉంటాయి. ద మోస్ట్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సినిమాటిక్ హైయెస్ట్. అదే ఇందాక మీరు అన్నారు కదా బయట డిస్కషన్స్ జరిగినాయి నేను ఒక్కడే వచ్చినప్పుడు స్క్రీన్ ప్లే పరంగా కానీ లేకపోతే వే ఆఫ్ అప్రోచ్ పరంగా అని చెప్పి, మరి సో మీరు దీంట్లో ఏ అప్రోచ్ వెళ్తున్నారు, ఎలా ఫస్ట్ టైం డైరెక్టర్ ఏంది ఇది పాపం మరి కాదండి ఆయనే కదా పోల్చింది, మేం కాదు కదా. అంటే మీరు అడిగిన క్వశ్చన్కి అంటే వాట్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ అంటే ఇది అంటే హ్యూజ్ స్పాన్ ఉన్న కథ ఇది. సో నాకు ఉన్నది జస్ట్ 2 hours 15 minutes మాత్రమే. సో నేను చాలా వరకు క్లోజర్స్ ఇచ్చుకుంటూ వచ్చా. అంటే నేను ఓపెన్ చేసిన ప్రతి ట్రాక్స్ అన్ని క్లోజ్ చేసుకుంటూ వచ్చా. బట్ కొన్ని ఓపెన్ ఎండింగ్స్ ఉంటాయి, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోతాయి. సో ఆ ఓపెన్ ఎండింగ్స్ మీద చాలా డిస్కషన్ అవుతుంది. యా సాయి గారు, ఏ సినిమా అయినా పోస్ట్ పోన్ అవుతుంది చూస్తుంటాం, దీన్ని ఏంటి ప్రీపోన్ చేశారు? చెప్పాక సెంటిమెంట్ లిట్లాట్స్ లాగా. సో సింజిత్ మీద నమ్మకంతో ప్రీపోన్ చేసుకుంది. సింజిత్ కాదు, సారీ నేను ఒకటి చెప్పాలి. మీరు చూసిన ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ 1 day కొట్టాడు సింజిత్. లిటరల్లీ 1 day కొట్టాడు. మార్నింగ్ 10 స్టార్ట్ చేస్తే నైట్ 10 o'clock ఎక్స్పోర్ట్ పెట్టాము అంతే. థ్యాంక్ యూ సింజిత్. సుమంత్ గారు, ఈ మధ్యన మీ సినిమాల లైనప్ చూస్తుంటే కనుక అంటే మధ్యలో వచ్చిన గ్యాప్ ఏదైతే ఉందో అది అనవసరంగా వచ్చింది అనిపిస్తుంది. అంటే ఒకదానికి జానర్కి సంబంధం ఉండట్లేదు మీరు ఎంచుకున్న కథలు కానీ. సో ఇది కూడా చాలా ప్రామిసింగ్గా ఉంది. సో ఖచ్చితంగా మీరు అన్నది ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని అనిపిస్తుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, మంచి నమ్మకం ఉంది ఈ సినిమా మీద. ఆల్ ది వెరీ బెస్ట్. న్యూటన్స్ థర్డ్ టీమ్ మొత్తం అంతటికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. ఎందుకంటే బికాజ్ రాజేష్ ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటావో ఈ స్క్రిప్ట్ కోసం సింగిల్ సిట్టింగ్లో సుమంత్ గారి చేత ఓకే చేయించుకోవడం అంటే హీ స్క్రూస్ డౌన్ ద పీపుల్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ ఎ ప్రాపర్ స్క్రిప్ట్. ఆయనకు ఆ బ్యాడ్ నేమ్ గుడ్ నేమ్ రెండు ఉన్నాయి. అలాంటి మనిషిని మేము ఒక్క సింగిల్ సిట్టింగ్లో ఓకే చేయించుకున్నాం అంటే మాత్రం రియల్లీ దట్ స్పీక్స్ ఆఫ్ యువర్ ఫండమెంటల్ సక్సెస్ యాజ్ ఎ డైరెక్టర్. అండ్ రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా మంచి సక్సెస్ హిట్ కొట్టాలని కోరుకుంటూ, సుమంత్ గారు సార్ ఈ కథ వినగానే వాట్ హ్యాస్ ఇలాంటి సినిమాలు ఈ కైండ్ ఆఫ్ యాక్షన్స్ రియాక్షన్స్ దానికని న్యూటన్స్ థర్డ్ లా అని ఒక కాయినేజ్ చేసి పెట్టారు కానీ బట్ దిస్ కంటెంట్ హ్యాస్ కమ్ మెనీ టైమ్స్ అండ్ సెవరల్ టైమ్స్ ఇన్ ది పాస్ట్ డిఫరెంట్ ఫార్మ్స్లో. ఇప్పుడు మీకు దీంట్లో న్యూనెస్గా కనిపించింది మీరు ఒక్క పాయింట్లో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంటే ప్రతి కథలో ఏదో ఒక కొంచెం కాస్త కోస్త సిమిలారిటీ ఉంటుంది. అంటే అది మనం అల్లే రకం బట్టి ఉంటుంది. ఎస్ సార్. కానీ ఈ సినిమాలో ఒక సన్నివేశమే కాదు, చాలా సన్నివేశాలు ఉన్నాయి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయని విషయాలు చాలా ఉన్నాయి. అండ్ ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలనండి, ఒకటి మాత్రం నేను వరల్డ్ సినిమా చూస్తాను, చాలా సినిమాలు చూస్తాను, కానీ నేను ఎక్కడ ఈ సినిమాలో ఉన్న ఒక్క సన్నివేశం అది కరెక్ట్గా ఎక్కడ వస్తుందో నేను చెప్పను. బట్ ఆ థాట్ అనేది నేను ఇప్పటి వరకు ఏ సినిమాలో చూడలేదండి ఇది. సో నేను గ్యారంటీగా చెప్పగలను, ఒక్క సన్నివేశం మీరు ఏ సినిమాలో చూడని సన్నివేశం, చూడని సన్నివేశం, వినని థాట్ ఈ సినిమాలో ఒకటి ఉంటుందండి. గ్రేట్. ఆ సన్నివేశం కాకుండా మిగతాయి కూడా చాలా, ఎస్పెషలీ ద క్లైమాక్స్ కానివ్వండి, లైక్ ఎన్నో ఎక్స్పెక్ట్ చేయని హైస్ ఇస్తుంది. దాంట్లో నాకు సందేహమే లేదు. అండ్ ఐఎమ్ అబ్సల్యూట్లీ సర్టన్ 31st మిమ్మల్ని అందరినీ ఆకట్టుకుంటున్నాను. తర్వాత జగపతి బాబు గారికి మీకు మధ్యలో ఇంటరాక్షన్ సీన్స్ గట్ట ఉండడం కానీ ఆఫ్ కోర్స్ అండి. హౌ డిడ్ యూ రియలీ షేర్ దట్ మూమెంట్ విత్ జగపతి బాబు గారు ఆ క్యారెక్టర్స్ మధ్యలో? వాట్ వాజ్ యువర్ ఎంజాయ్మెంట్ అంటే వాట్ విల్ యూ టెల్ సార్? గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు నాకు జగపతి బాబు గారితో నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. ఎందుకంటే ఆయన నాన్నగారు, మా తాతగారు, వాళ్ళకు ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. సో నేను చిన్నప్పటి నుంచి చౌమామ అని పిలిచేవాడిని నేను జగపతి బాబుని. ఓకే. జగపతి బాబు గారిని. సో ఫస్ట్ టైం నేను ఇన్ని సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ ఒక 26 years తర్వాత ఫస్ట్ టైం నేను అంత చనువున్న వ్యక్తితో, మా ఫ్యామిలీకి చనువున్న వ్యక్తితో ఫస్ట్ టైం పనిచేశాను. అండ్ చాలా సంతోషంగా అనిపించింది. ఆ చనువు మళ్ళీ అసలు చివరికి మేము కలిసి పనిచేస్తున్నాం అనే ఒక రిలీఫ్ ఏర్పడిందండి. అండ్ హిస్ క్యారెక్టర్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ రోల్. అండ్ ఒక సినిమాకి ఒక బరువు ఒక వెయిట్ ఇచ్చారండి ఈ సినిమాకి ఆయన కాస్టింగ్ మూలంగా. సుమంత్ గారు హాయ్ సార్. సార్ మీరు కొంచెం
యాజ్ యాక్టర్గా కొంచెం చూజీగా ఉంటారు. అంటే మీరు మీ నుంచి మీరు ఏదైనా పిక్ చేసుకున్నారంటే ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే అందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఆడియన్స్కి కూడా. సో మీరు ఇందాక గౌతమ్ తర్వాత ఇతనికి ఫస్ట్ నరేషన్కి ఓకే చేశాను. సో మిమ్మల్ని హుక్ చేసిన పాయింట్ అండి, లైక్ క్యారెక్టరేషనా, స్క్రీన్ ప్లేనా ఎస్పెషల్లీ? ఒక్కటే కాదు, ఇది స్క్రీన్ ప్లే అండి ఫస్ట్. ఎందుకంటే ఇది స్క్రీన్ ప్లే తర్వాతే మేము అందరం వస్తాం. నా క్యారెక్టరైజేషన్ అంతా యాక్చువల్గా నేను చాలా క్యారెక్టర్ నాకు చాలా ఈజీగానే వచ్చింది. ఎందుకంటే ఎక్కువ మాట్లాడని క్యారెక్టర్, ఒక చిన్న మిస్టరీ ఉంటుంది ఆ క్యారెక్టర్కి, ఆ వాసుదేవ్ క్యారెక్టర్కి. అండ్ ఎందుకో నేను చాలా ఈజీగా చేశాను నేను. అండ్ థ్యాంక్స్ టు రాజేష్ డైరెక్షన్. నాకు సినిమాలో అతి కష్టమైన విషయం నాకు ఒకటే అనిపించిందండి. ఈ సినిమాలు ప్రమోట్ చేయడానికి ఈ స్కెచ్ వీడియోలు, రీల్స్ చేస్తాం కదండి, అది కష్టంగా అనిపించింది. ఇప్పటి వరకు సినిమాలు 26 సంవత్సరాలు నేను ఇంత ఎక్కడ కష్టపడలేదండి నాకు. సినిమానికి ప్రమోట్ చేయడానికి మనం ఈ రీల్స్ కూడా స్టార్ట్ అయింది కదా ఇది. సో ఒక ఇమోషనల్, ఇంటెన్స్, ఇన్వెస్టిగేటివ్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్ని పుష్ చేయడానికి మేము ఒక చిన్న, నేను త్రినాథ్ కలిసి ఒక ఈ కామెడీ స్కెచ్లు, ఈ గొడవ స్టార్ట్ అయిందండి. చేయక తప్పదు, మన సినిమాని నిలబెట్టడానికి అన్నీ చేయాలి. సో కాలానికి అడాప్ట్ అవ్వాలి. సో దట్స్ మై అడాప్టేషన్. ట్రైలర్ లుక్స్ గుడ్ అండి, ఆల్ ది బెస్ట్. సాయి కృష్ణ గారు, యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పటి నుంచి అంటే థియేటర్కల్ అనుకున్నారా, లేదంటే మేకింగ్లో కానీ అవుట్పుట్ చూసాక చూసుకున్న డిసిషన్ అది? ఫస్ట్ నుంచి థియేటర్, ఫస్ట్ నుంచి థియేటర్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సాయి గారు, ఈ క్యాన్వాస్ అది చూస్తుంటే బడ్జెట్ పరంగా మీరు కంఫర్ట్లోనే చేయగలిగారా రాజేష్ మీరు చెప్పిన బడ్జెట్లో? వెరీ మచ్ సార్. మా దానిలో కొంచెం మీకు తెలుసు కదా, మీకు తెలియదు ఏముండదు, కొంచెం టైటన్ బడ్జెట్సే ఉంటాయి. దానిలో ఎలా బాగా తీయాలని మా స్కూల్లో నేర్చుకున్న వ్యక్తి రాజేష్, మా స్కూల్లో ట్రైన్ అయిన వ్యక్తి హరీష్, ఇద్దరు కలిసి బాగా తీశారు. ఆ బడ్జెట్లో ద బెస్ట్ క్వాలిటీ రావడానికి రీజన్ మా ప్రొడ్యూసర్ హరీష్ అన్న అండ్ హిస్ టీమ్, రాహుల్ గారు అండ్ కృష్ణ సార్. థ్యాంక్ యూ సార్. చూసుకున్నాడు సాయి గారు. మీ ఈటీవీ నుంచి ఎడ్యుకేట్ చేస్తున్నారండి ఈ మధ్యన ప్రతి సినిమాతో. ఈ సినిమా న్యూటన్స్ థర్డ్ లా అని పెట్టారు టైటిల్. ఫిజిక్స్ నేర్చుకుంటా ఇప్పుడు. ఆల్రెడీ నేను సైన్స్ స్టూడెంట్నే. సో అంటే ట్రైలర్ 1990s బ్యాక్డ్రాప్ 1999 అని పెట్టారు. అవును. సో అదంతా ఒక రస్టిక్ అండ్ రా ఎలిమెంట్స్ అన్ని చూపించారు. దానికి టైటిల్ వచ్చి న్యూటన్స్ థర్డ్ లా అని పెట్టారు. అవును. సో ఏంటి సార్ అసలు ఫిజిక్స్కి న్యూటన్స్ థర్డ్ లా సినిమాకి ఏం సంబంధం? అసలు ఆ టైటిల్ ఎందుకు పెట్టారు? ఇప్పుడు మాస్ ఆడియన్స్కి న్యూటన్స్ థర్డ్ లా మేము పుస్తకాల్లోనే చదవలేదు, థియేటర్కి ఎందుకు రావాలి అని అనే క్వశ్చన్కి మీరు ఏం సమాధానం చెప్తారు? క్వశ్చన్ మరోసారి అడుగుతావు? యాక్చువల్లీ న్యూటన్ థర్డ్ లా అనే టైటిల్కి మీరు చూపించే ఎలిమెంట్స్ అన్ని మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ టైటిల్ ఎందుకు పెట్టారు? అండ్ కొందరికి ఇలాంటి టైటిల్స్ పెడితే ఇదేదో ఫిజిక్స్ సబ్జెక్ట్ లా ఉందిరా అని అంటారు కదా, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారని అడిగా. థ్యాంక్ యూ. చాలా క్లాస్ కూడా ఉంటుంది. అయినా జూలై 31 చూడు కదా, చూసో రీల్ చేసి పెట్టు. ఎందుకు చూసారు వాళ్ళు 31? ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ హిట్ మెషిన్ అండ్ బాబా అదిశేష్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. A brilliant writer and an actor. ప్రతి సినిమాతో ఆయన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నా ది వన్ అండ్ ఓన్లీ అదిశేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈటీవీ వైస్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ గారిని అడివిశేష్ గారికి బొకే అందించవలసిందిగా కోరుతున్నాం. సార్ మీరు వచ్చిన వెంటనే స్టేజ్కి మొత్తం కలర్ చేస్తుంది సార్. స్మాల్ ఫోటో ఓపీ. టీమ్ అందరూ 1 స్టెప్ ఫార్వర్డ్. కొంచెం ముందు రండి.
ఆ అమ్మాయి కనిపించట్లేదు, పడిపోయిన అమ్మాయి పాపం. ముందుకు రామ్మా, యు కమ్ ఫార్వర్డ్, యు కమ్ ఫార్వర్డ్. దట్స్ కరెక్ట్. ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సార్ థ్రిల్లర్స్ కా బాప్ మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ మీరు ట్రైలర్ చూసారా? మీకు ట్రైలర్ ఎలా అనిపించింది? నేను మాట్లాడచ్చా? మన్మధుడిలో అది ఉంటుంది చూడండి, అనిత గారు అడుగుతుంటే ధర్మవరపు గారు. Hey guys, I'm so sorry for being late. Newton's third law, every action has an equal and opposite reaction. సో నేను లేట్గా వచ్చినందుకు మీరు అందరు కోపంగా ఉన్నారు. ఐఎమ్ సో సారీ. కానీ అజీజ్ నగర్ నుంచి వస్తున్నా, 2.5 hours ట్రాఫిక్లో కూర్చొని వచ్చాను. దానికోసం కొంచెం క్షమించండి రియాక్షన్లో. అండ్ ఆకలిగా ఉన్న వాళ్ళందరికీ సుమంత్ గారు ఫ్రీ భోజనాలు పెడతారని చెప్పేసాను. బట్ ఐ లవ్ యూ బ్రో. ప్రేమ ఒకటే ఇవ్వగలను. సో ఇప్పుడు యాక్చువల్ దారిలో ట్రాఫిక్లో కూర్చున్నప్పుడు ట్రైలర్ చూడటం జరిగింది అండ్ ఐ క్వైట్ లవ్డ్ ఇట్. ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ దిస్ న్యూ ఫెలో. ఐ నో హిమ్ ఫ్రమ్ సో లాంగ్. నాకు తెలీదు, నా ఓల్డ్ ఫ్రెండ్ రాజేష్ ఈ సినిమాకి డైరెక్టర్. ఇప్పుడు నేను రాజేష్ అంటే ఎవరో అనుకుంటున్నాను, నాకు ఈ రాజేష్ అని తెలీదు. So lovely to see this, and so lovely to see such a young team come together to create such a cutting edge trailer అనమాట. నాకు చాలా అంటే మిస్టరీ అయితే ఏది రివీల్ చేయలేదు, కానీ మంచి I would say there was a lovely energy to it. And my favorite bro సుమంత్ నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి నాకు సపోర్ట్గా ఉన్నాడు. అండ్ he helped me, he made a bit of a profit a few months ago on Decoit. అందుకని నువ్వే భోజనాలు పెడతా అని చెప్పాను. బట్ ఆల్సో మై సెకండ్ ఫేవరెట్ జేబీ సార్, హీస్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఐ లవ్డ్ హిమ్ ఇన్ ద ఫిల్మ్. చాలా పర్టికులర్ సిగార్ స్మోకింగ్ షాట్ చాలా స్టైలిష్గా అనిపించారు. ఇట్స్ స్ట్రేంజ్, ఏదో థ్రిల్లర్స్ కా బాపర్ ఏదో అంటున్నారు, నేను ఇంకా బేటేలానే ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. ఇంకొంచెం దూరం పెట్టాల్సిన పాస్పోర్ట్ తీసుకుని వచ్చేవాడిని. ఐ థింక్ దిస్ ఫిల్మ్స్ గోనా బీ గ్రేట్. 6 days రిలీజ్ కదా? ఎస్ 6 days రిలీజ్. ఇట్స్ గాట్ ఎ యంగ్ టీమ్. దే పుట్ టుగెదర్ సంథింగ్ కటింగ్ ఎడ్జ్. ఐ లవ్ దిస్ ఫెలో ఆల్రెడీ. లాస్ట్ టైం డాన్స్ చేసాం, ఈసారి డాన్స్ కుదరదులే. అండ్ ఐ థింక్ ద మూవీ ఈస్ గోనా బీ గ్రేట్. నాకు యాక్చువల్గా ప్లాట్ పరంగా పెద్దగా తెలీదు, కానీ అందరూ కావాల్సిన వాళ్ళే. ఈ టైం కల్లా ఇంకా నాకు అసలు ఈటీవీ నాకు వాళ్ళ అన్ని సినిమాల్లోంచి నాకు రాయల్టీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈటీవీ లోగో ఉంటే చాలు, నేనే వస్తున్నాను అనమాట. బట్ థ్యాంక్ యూ గైస్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ గైస్ ఫర్ బీయింగ్ పేషెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, లెట్స్ ఆల్ కమ్ టుగెదర్ ఆన్ July 31st టు సపోర్ట్ న్యూటన్స్ థర్డ్ లా. థ్యాంక్ యూ సో మచ్ అడిశేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రెస్ అండ్ మీడియా. సారీ, ఇంకొక విషయం, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మన స్టూడెంట్స్, మన యూత్, మన ఫ్యూచర్, మీరు చేసిన పనికి టుడే ద రియాక్షన్ ఇస్ కమ్. కంగ్రాచులేషన్స్ అండ్ లెట్స్ కంటిన్యూ బీయింగ్ గుడ్ సిటిజన్స్ ఆఫ్ అవర్ కంట్రీ. థ్యాంక్ యూ సో మచ్ శేష్ గారు. చాలా తెలివిగా ఆయన తప్పించుకున్నారు ఆన్సర్ చేయటం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు మైక్ అవసరం లేదని మాకు అర్థం. మనం ప్రస్తుతం మాట్లాడుతుంది ఈ థ్రిల్లర్ గురించి.
బట్ దీస్ గైజ్ ఆర్ ఐ లవ్ దెమ్ ఇన్ ద ట్రైలర్ అండ్ నేను ఇప్పుడే G2 షూటింగ్ నుంచి వస్తున్నాను. దట్స్ ఆల్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రెస్ అండ్ మీడియా. అండ్ ఈ రోజు ఇక్కడికి విచ్చేసి ఈ మూవీని సపోర్ట్ చేసి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. న్యూటన్స్ థర్డ్ లా ఇన్ థియేటర్స్ ఆన్ 31st July. Don't miss it. Thank you.